సివి రామన్. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త అయిన సివి రామన్ పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. 7-11-1888 తమిళనాడు నందలి తిరుచిరాపల్లిలో జన్మించిన ఈ ప్రసిద్ధ శాస్త్రజ్ఞుని తండ్రి చంద్రశేఖర్, తల్లి పార్వతీ అమ్మల్. చంద్రశేఖర్ విశాఖపట్నంలో గల కళాశాలలో భౌతిక శాస్త్రోపాధ్యాయుడిగా పనిచేశారు. సివి రామన్ చాలా తెలివిగలవారు. 12 ఏళ్లకి మెట్రికులేషన్ పూర్తి చేసి మద్రాసులోని ప్రెసిడెన్సీ కళాశాలలో చేరి బిఏలో ఉత్తీర్ణుడై స్వర్ణ పథకం పొందారు. సివి రామన్ శాస్త్రవేత్త గనుక నిరంతరం విజ్ఞాన శాస్త్ర విషయాలను గూర్చి ఆలోచిస్తూ ఉండేవారు. భారతీయ విజ్ఞాన పరిషత్తు భవనంలో సభ్యుడై పరిశోధనలు చేయసాగారు. 1917లో కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రోపాధ్యాయుడైనాడు. విజ్ఞాన శాస్త్ర సంఘ కార్యదర్శి బాధ్యతలు కూడా నిర్వహించారు. ఆకాశం నీలవర్ణంలో ఎందుకు ఉంటుంది? సముద్ర జలం నీలంగా ఉండటానికి కారణమేమిటని ప్రశ్నించుకున్నారు. పరిశోధనలు చేసి వాటి ఫలితాలను వ్యాస రూపంలో ప్రచురించారు. సివి రామన్ కాంతి వికిరణం సిద్ధాంతాన్ని కనుగొన్నారు. దీనినే రామన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. 1929లో బ్రిటిష్ ప్రభుత్వం సివి రామన్ను సర్ బిరుదుతో సత్కరించింది. 1930లో జగద్విఖ్యాతమైన నోబెల్ బహుమతి లభించింది. సివి రామన్ ఉద్యోగ విరమణ చేసిన తరువాత 1943లో బెంగళూరులో రామన్ ఇన్స్టిట్యూట్ నెలకొల్పి అనేక పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దారు. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.